మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా శివాలయాలన్నీ శివనామస్మరణతో మారిమోగుతున్నాయి. ఈ నేపథ్యంలో బలివే రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని 3 రోజుల పాటు స్వామివారి ఆలయాల వద్ద భక్తులు దర్శించుకునేందుకు ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నిరంతరం డ్రోన్ పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు నిర్వహించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఏలూరు జిల్లా బలివే రామలింగేశ్వర స్వామి ఆలయం నుండి మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో దక్షిణ కాశీగా పిలువబడే రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాం. మహాశివరాత్రిని పురస్కరించుకొని భారీ స్థాయిలో అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం మనం విజువల్స్లో చూడొచ్చు. భారీగా కూడా రేపు తెల్లవారుజాము నుంచి కూడా ఈ మహాశివరాత్రి వేడుకలు అయితే మొదలవబోతున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఈ ఆలయ దేవస్థానానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయితే ఉన్నారు. భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారో అడిగి తెలుసుకుందాం. సార్, ఈ భక్తులకి దక్షిణ కాశీగా పిలువబడే రామలింగేశ్వర స్వామి ఆలయం 12వ శతాబ్దం నుంచి ఉంది. దీనికి ఎంతో ఘన చరిత్ర కలిగిన దేవాలయం. ఎటువంటి ఏర్పాట్లు చేశారు సార్? ఓం నమ శివాయ. నా పేరు పి సీతారామయ్య, కార్యనిర్వహణాధికారి, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బలివేకి కార్యనిర్వహణాధికారి వ్యవస్థను. మనకి ఈ రోజు నుంచి 14 నుంచి 17 వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మేము పటిష్టమైన బందోబస్తు మధ్యన భక్తులకి తాకిడిని తట్టుకునే విధంగా బారికేడ్స్ కానీ, ప్రసాదాలే కానీ, మంచినీరే కానీ, తాగునీరు ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేసాం. భక్తులకి మనం చేసేది ఏంటంటే ఎటువంటి పుకార్లను నమ్మకుండా దేవస్థానం వారితో, పోలీసు వారితో సహకరించి వారు చూపించిన విధంగానే క్యూ లైన్లో దర్శనం చేసుకుని సుఖంగా ఇల్లు చేరాలని కోరుతున్నాం. అలాగే జలుస్థానాలు ఏర్పాటు చేసాం. తమ్మిలేరు కొంచెం లోతుగా ఉంది కనుక పిల్లలను, వృద్ధుల్ని పంపొద్దు. మీతోనే పిల్లల్ని పెట్టుకుని జలుస్థానాలు చేయించి గుడికి తీసుకుని వచ్చి చక్కటి దర్శనం ఇప్పించి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. ఇంకా మరి భక్తులకు మనం చేయింది ఏమనగా ఈ ఫెస్టివల్ మొత్తం సీసీ కెమెరాలు నిఘాలో జరుగుతుంది. డ్రోన్ కెమెరాలను 50 సీసీ కెమెరాలు మేము ఏర్పాటు చేసాం. వీటి పర్యవేక్షణలో ఈ నిఘాలోనే ఫెస్టివల్ మొత్తం జరుగుతుంది. పోలీస్ కంట్రోల్ రూము, హెల్ప్ డెస్క్ ఇవి కూడా ఏర్పాటు చేసాం. మీకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా పోలీసు వారికి తెలియజేస్తే వెంటనే వాళ్ళు మీకు తగిన పరిష్కారం చేసి మీకు తక్షణ సహాయం అందిస్తారు. కనుక ఈ సహాయానికి ఈ హెల్ప్ డెస్క్ని, కంట్రోల్ రూమ్ని కూడా ఉపయోగించుకొని మీరు భక్తులతో మా స్టాఫ్ కూడా పోలీసు వాళ్ళు అయితే 300, మొత్తం రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, పంచాయతీ వీళ్ళందరూ అయితే ఒక 400 మంది, 600 మంది నిరంతరం ఇక్కడ పనిచేస్తారు ఈ 3 రోజులు. అది కాకుండా మేము ఇక్కడ లోపల పిల్లలకి పాలు, వృద్ధులకి మజ్జిగ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసాం. ఇది కూడా సద్వినియోగం చేసుకుని మీరు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఉచిత దర్శనం ఏర్పాటు చేసాం. 25 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 200 రూపాయల అభిషేకం వద్దనుకుంటే 200 రూపాయలు శీఘ్ర దర్శనం ఇచ్చి పంపించేస్తాం. కనుక భక్తులకి మరీ మనం చేయండి. మీ విలువైన వస్తువులను మీరే జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వస్తువులకి ఈ రోజున బంగారానికి వాటికి రేటు పెరిగిన దాని మీద దొంగతనాలు జరగడానికి అవకాశం ఉంది. కనుక విలువైన ఆభరణాలు ధరించి మహిళామ్మ తల్లులకి నేను చెప్పేది ఏంటంటే విలువైన వస్తువులు ధరించి ఈ ఫెస్టివల్కి వచ్చి అనవసరంగా ఆపదలు మనం పొందించుకోవద్దు. కనుక మరొకసారి మనం చేస్తున్నాం. మంచి వాతావరణంలో చక్కగా స్వామివారిని దర్శించుకుని వెళ్ళి మేము కల్పించిన ఈ వస్తువులన్నీ వినియోగించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. అయితే ఇటు మొత్తం మీద చూసుకుంటే ఇటు బలివేలోని రామలింగేశ్వర స్వామి ఆలయం మొత్తం కార్యనిర్వహణ అధికారి అయితే భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం అన్నీ కూడా సీసీటీవీ కెమెరా పర్యవేక్షణలు అయితే మొత్తం అన్నీ కూడా ఈ ఏర్పాట్లు చేసామని చెప్తున్నారు. అలాగే ప్రతి డిపార్ట్మెంట్ అంటే ఆ పంచాయతీరాజ్ కానివ్వండి, అలాగా శానిటేషన్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది మొత్తం అందరూ కూడా సంయుక్తంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేస్తానని ఇక్కడైతే ఇప్పటికే ఏర్పాట్లు చేస్తానని చెప్తున్నారు. ఎందుకంటే ఇది దక్షిణ కాశీగా కూడా పిలువబడుతుంది. పితృదేవతలకు ఏదైనా సరే వారికి పిండ ప్రదానం అవన్నీ కూడా చేసే పనిలో దక్షిణ కాశీకి అయితే వెళ్తుంటారు. అంటే కాశీకి వెళ్ళనేరి వారు ఇక్కడికి వచ్చి ఇదే సాక్షాత్తు కాశీగా కూడా భావించే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు రాముల వారు ఈ ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయం 12వ శతాబ్దంలో కాకతీయులు పునఃప్రారంభించారు. అంటే మళ్ళీ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో మళ్ళీ కట్టారు. ఎందుకంటే అప్పట్లో రాముల వారు ఏదైతే ఇప్పుడు రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత ఏదైతే బ్రహ్మహత్య ఉందో బ్రహ్మహత్యకి దోష నివారణ కోసమై ఇటు అయోధ్య వెళ్ళే మార్గంలో అయితే ఇటు
శివుని ఏదైతే దృష్టి ఉందో ఇక్కడ ధ్యానం చేయటానికి ఇటు అరణ్యం గుండా తిరుగుతూ అయోధ్య వెళ్ళే క్రమంలో అయితే ఇక్కడ రాగానే ఈ వాతావరణం ఇదంతా చూసి ఇక్కడైతే శివుని కటాక్షాలు ప్రతిష్టకు లింగేశ్వర ఇప్పుడు ఏదైతే లింగం ప్రతిష్ఠ ఉందో అదంతా కూడా ఇక్కడ బాగుంటుందని అనిపించి ఈ ఆవరణలో అయితే ఇక్కడ లింగ ప్రతిష్ఠ అయితే గావించారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇటు బలివే రామలింగేశ్వర స్వామి ఆలయం ఉందో ఈ రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర అయితే 101 లింగాలను అయితే ఈ చుట్టుపక్కలంతా కూడా ప్రతిష్ఠించిన పరిస్థితి అయితే ఉంది. అయితే కాలక్రమేణా అవన్నీ కూడా పోయిన పరిస్థితి అయితే ఉంది. భక్తులు ఎవరైతే ఇక్కడికి వచ్చి కోరిన కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తీరతాయని కూడా ఇక్కడ అందరూ వీరు భక్తులు నమ్మకం అని చెప్పి ఇక్కడ చెప్పే పరిస్థితి అయితే ఉంది. రమణతో చైతన్య మెగా 9 టీవీ ఏలూరు జిల్లా నుంచి.